ఈ రోజు వరకు మన రైతులు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఇప్పుడు మనం నేర్చుకోబోయే విషయము మిరియాల తోటల్లో కలుపు నివారణ. మన మిరియాల తోటల్లో కలుపు అన్నది ప్రధానమైన సమస్య. కలుపుతో పాటు తుప్పలు ఉండడం, దానితో పాటు పాములు కూడా తిరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము సకాలంలో కలుపు నివారించుకోవాలి. రైతులు సమయం చూసుకొని సరైన సమయంలో తోటల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కలుపును తుప్పలను తీసివేసి తోటను మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి. దీనికోసం రైతులు గొప్పులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కలుపును కూడా తీసుకొని చక్కగా గొప్పులు తీసుకోవాలి. దీనివలన కలుపు అన్నది నివారణ జరుగుతుంది. అదేవిధంగా ఈ కలుపును తీసిన తరువాత మిరియాల యొక్క పాదులో వేసుకోవడం వలన మిరియాలకు ఇది ఎరువుగా కూడా పనిచేస్తుంది. దాని వలన మనకి కలుపు తీసుకునేటటువంటి పోషకాలన్నీ మిరియాలకు అందుతాయి. మిరియాలకు అందడం వలన మిరియాలు ఎక్కువగా పోషకాలు తీసుకొని మిరియాల యొక్క దిగుబడి పెరుగుతుంది ప్రధానంగా. ఆ తరువాత ఈ కలుపు తీసిన దాన్ని తోటలో అలా మల్చింగ్ లాగా పరుచుకోవడం వలన నీటి ఎద్దడిని తట్టుకోవడానికి మిరియాలకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేయడం వలన మనకి తోట అన్నది చాలా శుభ్రంగా ఉంటుంది, మొక్కకు ఎరువు కూడా అందుతుంది. అంతేకాకుండా మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే పాములు కూడా రాకుండా నివారించుకోవచ్చు. దీనివల్ల రైతులకు రక్షణ కూడా ఉంటుంది. కలుపు తీసిన తరువాత అదే తోటలో దాన్ని మల్చింగ్గా వేసుకోవడం వలన నీటి ఎద్దడిని తగ్గించుకోవచ్చు. ఇదే కలుపును నీటి నిల్వ సామర్థ్యం కూడా ఈ కలుపులు తీయడం వల్ల జరుగుతుంది. ఏడాదికి 2 దఫాలుగా కనుక కలుపుని తీసుకుంటే భూమి గుల్లబారుతుంది. దీనివల్ల నీటి సామర్థ్యం అన్నది పెరుగుతుంది. అంతేకాకుండా భూమి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మనం కలపడం వలన కలుపులు తీసే సమయంలో భూమి యొక్క సారం అన్నది పెరుగుతుంది. ఈ విధంగా చేయడం వలన మనకి ముఖ్యంగా మిరియాలలో దిగుబడి అన్నది పెరుగుతుంది. కాబట్టి రైతులందరూ సకాలంలో కలుపు నివారించుకొని మిరియాల యొక్క దిగుబడులను పెంచుకోవచ్చు. ఈరోజు కలుపు నివారణ అన్నది రేపటి మిరియాలకు దిగుబడికి నాంది. మిరియాల పంటలో కలుపు నివారణ ప్రయోజనాలు. సకాలంలో కలుపు తొలగించని పక్షంలో మిరియాల మొక్కలకు పూర్తి స్థాయిలో పోషకాలందవు. దీనివల్ల మిరియాల దిగుబడి తగ్గుతుంది. కలుపు ఎత్తుగా పెరగడం వల్ల విషపురుగులు చేరి రైతులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. తొలగించిన కలుపును మిరియాల మొక్కలకు మల్చింగ్గా వేసుకోవడం వల్ల పంట నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దీంతో పాటు పరోక్షంగా దిగుబడి పెరగడానికి ఆస్కారం కలుగుతుంది. ఏటా 2 దఫాలుగా కలుపును తొలగిస్తే అన్ని విధాలుగా రైతుకు ప్రయోజనం.